బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలోని వల్లభనేని వంశీ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. కార్లలో కత్తులు ఇటుకలు పెట్టుకుని ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారుల నుంచి కత్తులు ఇటుకలు స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసుల కేంద్ర బలగాలు అడ్డుకున్నా అక్కడి నుంచి ఎవరూ కదలడం లేదు. విజయవాడలోని వల్లభనేని వంశీ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇక కార్లలో కత్తులు ఇటుకలు పెట్టుకుని ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారుల నుంచి కత్తులు ఇటుకలు స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసులు కేంద్ర బలగాలు అడ్డుకున్నా అక్కడి నుంచి ఎవరూ కదలడం లేదు. రైట్ కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యశ్వంత్, స్వాతి, విజయవాడ పట్టణంలో అయితే ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. ఏదైతే ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఇటు గుడివాడ ఉన్నటువంటి కొడాలని ఇళ్లపై కూడా ఒక్కసారిగా యువకులైతే విరుచుకుపడారని చెప్పుకోవచ్చు. కారుల్లో కూడా బలమైన ఆయుధాలతో ఇటుకరాళ్ళు, అదేవిధంగా కారులో రాజులతో కూడా ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేశారని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఏదైతే చంద్రబాబు మీద కానివచ్చు, ప్రభుత్వం మీద గతంలో ఉన్న ప్రభుత్వం మీద అయితే పలు విమర్శలు చేయడంతో కూడా వీటన్నిటిపై కూడా అక్కడ ఉన్నటువంటి యువకులైతే కూడా తన ఇళ్ల మీద దాడి వాటన్నిటికి కూడా క్షమాపణ చెప్పాలని అయితే కూడా కోరారు. గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వంశీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే యువకులకు పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి పంపించేసినప్పటికీ కూడా కొంతసేపు కూడా అక్కడ ఉధృత వాతావరణం ఉంటుంది. పోలీసులు కూడా అక్కడికి భారీ ఎత్తున చేరుకోవడం కూడా అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా పంపించేశారు. మరలా కూడా కొంతసేపటికి కూడా అక్కడికి చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఇంటికి చేరుకొని దమ్ముంటే బయటికి రావాలంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీసులు కూడా అందరినీ ఆ వల్లభనేని వంశీతో పాటు ఇట్లైపు ఉన్న ఈ ఇంటి పరిసరాలు మొత్తాన్ని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ బలగాలతో కూడా మోహరించున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే దేవినేని అవినాష్ ఇంటి వద్ద కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. విజయవాడలోని వల్లభనేని వంశీ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. కార్లలో కత్తులు ఇటుకలు పెట్టుకుని ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారుల నుంచి కత్తులు ఇటుకలు స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసులు కేంద్ర బలగాలు అడ్డుకున్నా అక్కడ ఎవరి నుంచి ఎవరు కదలడం లేదు.